హలో అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్, ఈ రోజు రివ్యూ స్టార్ట్ చేసే ముందు అందరూ ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి. ఏం కమెంట్స్ చేయాలి అని చెప్పేసి, మీరు అసలు రివ్యూ చూస్తున్నారా లేదా అనేసి నేను టెస్ట్ చేసేదానికి మధ్యలో చెప్తాను. మీకు ఒకవేళ రివ్యూ కానీ లాంగ్ అనిపించింది అంటే 1.5xలో కానీ 2xలో కానీ పెట్టుకోనండి. ఆల్రెడీ నేను మాట్లాడితే 1.5xలో లాగా ఉంటుంది కాబట్టి మీరు 1.2x 1.3x పెట్టుకొని వినాలన్నమాట. సో ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అనేసి చెప్పాలి అంటే, నాకు అబ్బాయి బిగ్ బాస్ని తిడతా ఉంటే నిన్న తిట్టినాడు, మొన్న తిట్టినాడు, నాకు నిన్న మొన్ననే మండతా ఉన్నది, మళ్ళీ ఈరోజు తిడతా ఉన్నాడు. ఇన్నిసార్లు అబ్బాయి తిడతా ఉంటే, ఒక బిగ్ బాస్ లవర్గా, బిగ్ బాస్ అంటే నాకు భయంకరమైన ఇష్టం. సో ఒక బిగ్ బాస్ లవర్గా అబ్బాయి అట్లా తిడతా ఉంటే నాకు ఒళ్ళు మండిపోతూ ఉంది, భయంకరంగా నాకు కోపం వచ్చేస్తుంది. నాకే కోపం వస్తూ ఉందంటే ఇంకా తిట్టే వాళ్ళకి ఎంత కోపం వస్తూ ఉంటుంది, ఇంకా బిగ్ బాస్ టీం వాళ్ళకి ఇంకా భయంకరంగా కోపం వస్తూ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటాను. అండ్ నిఖిల్ సోనియాకి ఆ రెడ్ ఎగ్ ఇచ్చేదానికి, ఆ ఎర్రగుడ్డు ఇచ్చేదానికి ఎంత పెద్ద ప్లాన్ వేసినాడు తెలుసా. మాస్టర్ ప్లాన్ వేసి లాస్ట్కి సోనియాకి ఇచ్చినాడు. ఈ లోపల మధ్యలో ఎవరు ఫీల్ అవ్వకుండా డ్రామాలంతా వేసినాడు నిఖిల్ అని చెప్పేసి అనిపించింది. నిఖిల్ మంచోడా లేకపోతే మంచిగా ఉండేదాన్ని ట్రై చేస్తున్నాడా అనేసి కూడా కొన్నిసార్లు అర్థం కాదనమాట. సో ఈ రోజు ఏం జరిగింది, సోనియా కూడా కొంచెం ఓవర్ చేసింది. సోనియా నిఖిల్ మీద కొంచెం అసలు అది నిజమైన ఇంట్రెస్టా లేకపోతే తెలియని ఇంట్రెస్టా అని చెప్పేసి అర్థం కావట్లేదు. అది ఏ సీన్ అనేసి నేను చెప్తాను. ప్లస్ అది ఒక పాజిటివ్ యాంగిల్లో కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే నేను కూడా నా సీజన్లో అదే చేస్తున్నా. అది ఏమి అని తెలుసుకోవచ్చు, ఏంది ఏం కథ అని తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేసి స్టార్ట్ చేయండి. అండ్ కింద కమెంట్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది. నేను లైవ్లో చూసేదంతా, లైవ్ అప్డేట్స్ అంతా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో వెంటనే టైప్ చేసి పెడతాను అనమాట. సో మీరు ఆ ఛానల్లో జాయిన్ అయ్యారంటే మీరు వెంటనే నా లైవ్ అప్డేట్స్ చూడొచ్చు. అండ్ నేను మీమ్స్, రీల్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను, బిగ్ బాస్ సంబంధించిన కామెడీగా అనిపించింది. సో అవన్నీ మీరు చూసుకోవచ్చు. ఈ రోజు ఎపిసోడ్ అయితే డొల్లా ఏంలా. ఎపిసోడ్లో మొత్తం సొల్లు మాటలు, ఈ గొడవలు, ఈ గోష్ఠలు ఇవే ఉన్నాయన్నమాట. ఈరోజు తెల్లారి నుంచి రాత్రి వరకు బిగ్ బాస్ వాళ్ళని కామ్గా కూర్చోబెట్టినాడు. ఎందుకంటే మొత్తం వాళ్ళు కూడా అనుకున్నారు లోపల, ఏం బిగ్ బాస్ మనకేం ఇవ్వట్లేదు, మొత్తం కంటెంట్ 2 రోజులకే సరిపడ కంటెంట్ వచ్చేసిందా వీళ్ళకి, అందుకనే మనకేమి ఇవ్వట్లేదా అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు. సో ఏం జరిగింది ఈరోజు అనేసి నేను చెప్తా. కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా జాలీగా మన కామెడీ చేసుకుంటా మాట్లాడుకుందాం. ఓకేనా గైస్? ఓకే. స్టార్టింగ్ వచ్చి ఈ మొత్తం యాక్చువల్లీ స్టార్టింగ్ 20 నిమిషాలు ఈరోజు ఎపిసోడ్లో కనిపించింది. మొత్తం ఆల్రెడీ ప్రోమోల్లో వచ్చేసింది. సేమ్ అదే వచ్చిందనమాట. ఏంది, నబీల్ వచ్చి స్టార్టింగే చెప్తున్నాడు, గేమ్లో ఒకలాగా మానవత్వంలో ఒకలాగా ఉండకూడదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నేను యాక్చువల్లీ సోనియా గురించి చెప్తున్నాను అనుకున్నాను, ఎందుకంటే నబీల్ మొత్తం సోనియా గురించే మాట్లాడుతున్నాడు కాబట్టి. బట్ మాట్లాడేది నిఖిల్ గురించి. నిఖిల్ గేమ్లో అయితే మానవత్వం చూపించడు, బట్ దీనిలో అయితే మానవత్వం చూపిస్తాను అని చెప్పేసి. అండ్ ఆల్సో నాకేమనిపించిందంటే, వీళ్ళందరూ పృథ్వీ విషయంలో, పృథ్వీ ఏ క్లాన్లో ఉంటే ఆ క్లాన్లో పృథ్వీ ఏం చేసినా కరెక్టే అనిపిస్తుంది వాళ్ళకి. బట్ అదే పృథ్వీ ఆపోజిట్ క్లాన్ పై ఏదైనా చేసిందంటే వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. నిఖిల్ కూడా పృథ్వీ ఆపోజిట్ క్లాన్లో ఉన్నాడు, యష్మి క్లాన్లో ఉండేటప్పుడు పృథ్వీ అట్లా బిహేవ్ చేస్తుంటే వాడు వర్స్ట్ గేమ్ ప్లే, వాడు గేమ్ అంటే అట్లా సేక్ అయిపోతాడని చెప్పేసి అంటా ఉన్నాడు. అదే నిఖిల్ క్లాన్లోకి వచ్చినప్పుడు నిఖిల్ ఎందుకు పృథ్వీని కంట్రోల్ చేయలేదు అట్లా సేక్గా ఉండకుండా అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. ఇదే యష్మి ఈరోజు ఎపిసోడ్లో చెప్తుందనమాట. పృథ్వీ అట్లా చేస్తున్నాడు కదా, సోనియా వచ్చి మదర్ లాగా చూస్తుందో సిస్టర్ లాగా చూస్తుందో అనేసి నాకు తెలీదు. బట్ వాడు అట్లా రెచ్చిపోతుంటే కొంచెం కంట్రోల్ చేయాలి కదా, కంట్రోల్ చేయకుండా ఇంకా రెచ్చగొడతా ఉంది, వాళ్ళ మీదకి వెళ్ళు అని చెప్పేసి. అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అంటా ఉంది యష్మి. ఇదే పృథ్వీ యష్మి క్లాన్లో ఉండేటప్పుడు అదే పృథ్వీ ఏం చేసినా కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. సో తూ గరేతో అచ్చా, వాళ్ళు గరేతో లుచ్చానా, మీరు చేస్తే గేమ్, వాళ్ళు ఆడితే క్రైమా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఈ హౌస్లో. అండ్ అబ్బాయి మాత్రం చాలా డబుల్ గేమ్ అన్నాడు. అది ఏం డబుల్ గేమ్, ఏం డబుల్ డ్రామా అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ చూడండి. దాని తర్వాత నిఖిల్ వచ్చి, గేమే గట్టిగా ఆడదాంరా, మన ఎక్స్ట్రా డైలాగులు వద్దు, నిన్ను పృథ్వీని అసలు నేను కంట్రోల్ చేయలేకపోతాను అని చెప్పేసి విష్ణుప్రియతో చెప్తానున్నాడు. అబ్బాయి వచ్చి, మీ గేమ్కి వాళ్ళ క్లాన్తో మీ గేమ్కి ఏ ఎఫెక్ట్ అయినా కూడా ఆ బ్లేమ్ నేను తీసుకుంటా, బట్ నా వల్ల మీకు ఎఫెక్ట్ అయితే నేను మీకు సారీ చెప్తా అన్నాడు. నా వల్ల మీకు ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత సారీ చెప్పి ఏం లాభం, చెప్తే ఒకటి సారీ చెప్తే నొప్పి పోతుందా? పోదు కదా, నొప్పి అట్లే ఉంటుంది కదా. సో ఒక క్యాప్టెన్సీ కంటెండర్ అవ్వాల్సిన వాళ్ళు ఈరోజు అబ్బాయి తుప్పాస్ మాటల వల్ల క్యాప్టెన్సీ కంటెండర్షిప్ నుంచి బిగ్ బాస్ తీయేసినాడు కోపం వచ్చేసి. సో అది ఎఫెక్ట్ అయినట్టే కదా, ఎంత పెద్ద ఇది చీఫ్ అవ్వాలి, క్యాప్టెన్సీ అంటున్నా, చీఫ్ దానిలోంచి తీసేస్తున్నారు. సో చీఫ్ అవ్వాలి అనేసి అంటే ఎంత కష్టపడాలి, వాళ్ళందరికీ ఛాన్స్ వస్తే చీఫ్ అయ్యేదానికి. అది పెరిగి పారేస్తున్నాడు బిగ్ బాస్, ఎందుకు? అబ్బాయి వల్ల. దాని తర్వాత ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్, అందరికీ దమాక్ పనిచేస్తుంది, మాట అనడం ఈజీ కానీ దాన్ని వెనక్కి తీసుకోలేము అని చెప్పేసి అని ప్రేరణ వచ్చి నా మాటలకి ప్రేరణ వచ్చి అంటా ఉండింది అనమాట.
నా మాటలకి నాకు జస్టిఫికేషన్ ఉంది, నేను ఏం మాట్లాడినా కూడా అంటే ప్రేరణ చాలా నోట్ జారి మాట్లాడేసింది కదా, దాని గురించి చెప్తా ఉంటే నేను ఏం మాట్లాడినా కూడా నా మాటలకి నాకు జస్టిఫికేషన్ ఉంది అని చెప్పేసి చెప్తా ఉండింది అనమాట. దాని తర్వాత సోనియా వచ్చి ఫ్రెండ్షిప్ ఎలా చేసావు అని చెప్పేసి నువ్వు అనేసి అబ్బాయిని అడుగుతా ఉన్నారు. సోనియాతో ఫ్రెండ్షిప్ నువ్వు ఎట్లా చేసినావు అబ్బాయి, అసలు మా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి యష్మి ప్రేరణ మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద కాన్వర్సేషన్ లైవ్లో జరుగుతూ ఉంది. లైవ్లో తెలుసా ఒకే కెమెరా 2 గంటల సేపు ఒకే ప్లేస్లో పెడతాడు, కనీసం వేరే వాళ్ళు మాట్లాడుకునే చూపించకుండా అట్లా ఒకటే చూపిస్తూ ఉన్నాడు అనమాట ఈరోజు. దాంట్లో కూడా కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం తీసుకున్నా. దాని తర్వాత పృథ్వీ వచ్చి మీదకి వచ్చిన దాని గురించి మాట్లాడుతున్నాడు. పృథ్వీ వచ్చి ఇంత దగ్గరకు వచ్చి ఇది చేస్తున్నాడు, చాలా దగ్గర మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మనీని కొట్టేటట్లు వచ్చినారు, మనిషివా రౌడీడా అనేసి నేను కానీ అనకపోతే పృథ్వీని నా పేరు మార్చుకుంటా అన్నాడు. అబ్బాయి ముందొక మాట వెనకాల ఒక మాట మాట్లాడతాడు. ముందేమో నువ్వు తోపు తురుంఖాన్ అని మాట్లాడతాడు, వెనకాల వచ్చి వాడు అట్లనే అంటాడు, వాడు అట్లెట్ అంటాడు, వాడు మనిషి రౌడీ అంటాడు. మళ్ళీ ఏమో రాత్రి కూర్చొని పృథ్వీతోనే ముచ్చట్లు పెడతా ఉంటాడు. నీకు అంత గట్స్ ఉంటే, నీకు అంత దమ్ము ఉంటే డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా. నాకు నిజంగా అంత దమ్ము గట్స్ ఉండేది హౌస్లో నిజంగా యష్మికే అనిపిస్తుంది. ఏదో ఆ పిల్ల నాకు తెలుసు కాబట్టి నేను సపోర్ట్ చేయట్లేదు, కానీ ఆ పిల్ల ఏది ఉన్నా కూడా ఆన్ ద ఫేస్ మాట్లాడుతుంది. ముందు ఒక మాట వెనకాల ఒక మాట మాత్రం మాట్లాడలేదు. బట్ కొన్నిసార్లు యష్మి కూడా అట్లా బిహేవ్ చేసిందిలే, ముందు ఒక మాట వెనకాల మాట బిహేవ్ చేసింది. బట్ ఇంత సీరియస్ టాపిక్స్ అయితే ముందు ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడలేదు. సీరియస్ టాపిక్స్ అయితే ఆన్ ద ఫేసే మాట్లాడుతూ ఉంది, నామినేషన్స్లో కానీ ఇట్లాంటి విషయాల్లో కానీ దేంట్లో అయినా. దాని తర్వాత వారిని నామినేట్ చేస్తాయి సరే, మళ్ళీ మనకి గుడ్లు స్వాప్ ఉంటే బాగుండేది. నిన్న మనము అది గెలుచుకున్న తర్వాత గుడ్లు స్వాప్ ఉంటే బాగుండేది, అప్పుడు వాళ్ళకి 25 వచ్చేది, మనకి 263 వచ్చేదని చెప్పేసి మాట్లాడుకుంటాం అనమాట. దాని తర్వాత మణికంఠ ఏమో ఏడుస్తానే ఉన్నాడు. ఆల్రెడీ చెప్పినా కదా, సాయంత్రం రివ్యూలో చెప్పుంటాను చూడండి, నాకు ఎవరైనా ఏడిస్తే ఒళ్ళు మంట, అందులో ఈ మగపిల్లకాయలు ఏడిస్తే ఇంకా ఒళ్ళు మంట. అసలు ఎందుకు ఏడుస్తా ఉన్నారు, ఏదైనా గచ్చిగా మాట్లాడచ్చు కదా అనేసి అనిపిస్తుంది నాకు. సో నిఖిల్ వచ్చి నిన్న కూడా అనిపించిందా అని చెప్పేసి అంటే అదే ఏదో ఫిజికల్గా కొంచెం స్ట్రాంగ్గా అట్లా వేస్తో స్పీక్ పరేసింది కదా, దాని గురించి అంటా ఉంటే నేను ఫ్రెండ్షిప్గా చూస్తా, గేమ్గా చూస్తా అన్నాడు. ఫ్రెండ్షిప్గా గేమ్గా చూస్తాడు. అప్పుడు ఫస్ట్ నిఖిల్ అట్లా బిహేవ్ చేసినాడని ఫీల్ అయ్యేది ఎందుకు, అది ఏందో నాకు అర్థమే కాలేదు. అసలు ఆ పిల్లోడి పాయింట్కి ఆ పిల్లోడికైనా పొంత ఉందా అనేసి తెలియలేదు. గేమ్గా చూస్తా, ఫ్రెండ్షిప్గా చూస్తా అంటే ఆ పిల్లోడు కూడా గేమ్ లాగా చూస్తున్నాడు కాబట్టి ఫిజికల్గా ఉన్నాడు, హీస్ ఫిజికల్లీ స్ట్రాంగ్, అందుకని అట్లా చేస్తున్నాడు అనేసి అన్నాడు. బట్ ఒక పాయింట్ అన్నాడు అది నాకు బాగా అనిపించింది. నువ్వు నీ గుడ్లు కాపాడుకునేదాన్ని ట్రై చేయాలి, కానీ నేను గుడ్లు పొందకుండా ఉండేదానికి నువ్వు ట్రై చేయకూడదు అనేసి అన్నాడు. ఓకే, అది పాయింటే. బట్ ఆ గేమ్ అట్లాంటిది, ఆ టైంలో చాలా ఫ్యూరియస్గా ఉంటుంది సిచ్యువేషన్. సో ఆ టైంలో అట్లా చెప్పినా కూడా మనం ఏం చేయలేం. నువ్వు గేమర్గా ఆడావు, బట్ నాకు నెగిటివ్గా అనిపించింది అనేసి చెప్పాడు అనమాట. నువ్వు ఇది కాదు నిఖిల్, నువ్వు చాలా మంచోడివి, గేమ్ ప్రెషర్లో ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత సోనియా వచ్చి యష్మి గురించి చెప్తా ఉండింది, గేమ్గా ఆడుంటే బాగుండేది, బట్ తను పర్సనల్గా ఆడింది, దమ్ముంటే రమ్మను, ఇట్లా రమ్మను, అది ఉండాలి ఇది ఉండాలి అని చెప్పేసి పర్సనల్గా ఆడిందంటే, ఏమ్మా సోనియా నువ్వు మాట్లాడుతున్నావమ్మా పర్సనల్ గురించి, నువ్వు ఎంత పర్సనల్గా పోతావు అసలు గేమ్లో కానీ నామినేషన్స్లో కానీ దేంట్లో కానీ, అసలు వాళ్ళు ఒక ఆర్ఫెన్స్ అయినా కూడా వాళ్ళ గురించి మాట్లాడతావు, నువ్వు పర్సనల్గా గురించి చెప్తానవా అని చెప్పేసి ఇవ్వలే అనిపించింది. దాని తర్వాత నబీలు నిన్న రాత్రే విన్నర్ అనౌన్స్ చేసేసి ఉండాల్సింది, చేయలేదు బిగ్ బాస్. ఏంది బిగ్ బాస్ అనుకుంటున్నాడు. అప్పుడు బిగ్ బాస్ కాదు, నువ్వు బయాస్డ్ బాస్, నా మాట కట్ చేస్తారేమో కానీ నేను బయటికి పోయినా కూడా ఇంటర్వ్యూస్లో ఇదే చెప్తాను అనేసి అన్నాడు. పాయింట్లెస్ ఉన్నాడు, వర్స్ట్ బిగ్ బాస్ అన్నాడు. బిగ్ బాస్ని కామెడీ, వాళ్ళు దాన్ని కామెడీ అనుకుంటున్నారు. బిగ్ బాస్ని కామెడీ చేసేంతవరకు ఓకే. నేను కూడా బిగ్ బాస్ని కామెడీ చేసి నేను కూడా బిగ్ బాస్ గుద్దుతా, ఏ బిగ్ బాస్ ఎంతకు వస్తావు చెప్పు, నీ రేట్ ఎంత కొంటా అని మాట్లాడినా. అది కామెడీ, దాన్ని కామెడీగా తీసుకున్నాడు బిగ్ బాస్. నాకు ఎప్పుడు వార్నింగ్ రాలే బిగ్ బాస్ నుంచి, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు హౌస్లో ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఎప్పుడు రాలే. అది కామెడీ. అది వదిలేసి నువ్వు వర్స్ట్, నువ్వు బయాస్డ్ బాసు, ఇక్కడ కానీ నువ్వు నా మాటలు కట్ చేసినా ఉంటే నేను బయటికి పోయినా కూడా బిగ్ బాస్ నుంచి బయటికి పోయినా కూడా మాట్లాడతానంటే అసలు ఇంత టాలరేట్ చేసేదే ఎక్కువ. అబ్బాయిని చాలా టాలరేట్ చేస్తున్నారు అబ్బాయిని బిగ్ బాస్. నాకు తెలిసి ఇంత టాలరేట్ హిందీ బిగ్ బాస్లో అయితే చేసి ఉంటారేమో, బయట దొబ్బుంటారు ఈ పాటికి. దాని తర్వాత ఒకరికి ఒక రూల్ ఇచ్చి మాకు ఇంకొక రూల్ ఇస్తావు, దమాక్ లేదు నీకు అని చెప్పేసి, ఇది లిమిట్లెస్ బిగ్ బాస్ కాదు, లిమిట్లెస్ బయాస్డ్ అంట. ఏంద్రా స్వామి అనుకున్నా. దాని తర్వాత ప్రేరణ, 3 అమ్మాయిలు నా మీదే పడ్డారు, నీ మీద అసలు పడ్డారా యష్మి, అందరు అమ్మాయిలు నా మీదే పడ్డారని చెప్పేసి అంటా ఉంటే యష్మి మీద అబ్బాయిలు పడతా ఉన్నారు. ఈ పృథ్వీ నిఖిల్తో పోరాడుతూ ఉంది ఆ పిల్ల, లిట్కే ఇలాగ ఎంతకంత ఉంది ఆ పిల్ల లింగ్ అని. ఆపిలు పోయి ఇటపట్టేసి ఏదో అంత పొడుగుంటే ఒక్క చేతితో ఈడ్చి పడేసి అట్లా పడిపోతుంది. అయినా కూడా పోయి వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నది.
యశ్వి చెప్తా ఉన్నది పృథ్వీని 70% స్టాప్ చేయొచ్చు, బట్ నిఖిల్ చాలా స్ట్రాంగ్, నిఖిల్ని అసలు ఆపడం చాలా కష్టం అనేసి చెప్తా ఉంది. భూచక్రం లాగా తిప్పేసాడు అందరిని అని చెప్పేసి. దాని తర్వాత అదే సోనియా చాలా కన్సర్న్ చూపిస్తుంది కదా అని చెప్పేసి అదే యష్మి మాట్లాడిన మాటలు. దాని తర్వాత ప్రభాతి టాస్క్ అయిపోయింది. అబ్బాయి వచ్చి తక్కువ గుడ్లు దాచినందుకు అబ్బాయిని చీఫ్గా తీసేస్తా ఉన్నారు, ఇంకా కొనసాగలేరు అని చెప్తున్నారు. ఇది యాక్చువల్లీ నేను మధ్యాహ్నం జరిగింది లైవ్లో. రెడ్ ఎగ్ వచ్చింది, రెడ్ దేన్ని సూచిస్తుంది అనేసి అడిగాడు అనమాట నైనికా దగ్గర. నైనికానే గుడ్డు దాచిపెట్టుకుంటే రెడ్ దేన్ని సూచిస్తుంది అంటే వాళ్ళందరూ నెగిటివ్ అనుకుంటా ఉంటే లవ్ అనింది పిల్ల. ఓరేని యంగ్ చిన్నపిల్లకాయలు తీసుకుంటే ఇంతే లవ్ అని చెప్పేసి నేను అందరూ వావ్ సూపర్ వావ్ అమేజింగ్ వావ్ అని చెప్పేసి చేతులు కొడుతున్నారు అనమాట. దాని తర్వాత ఈ రెడ్ ఎగ్ వచ్చిన దానివల్ల ఒక కంటెండర్ని చూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి నిఖిల్కి చెప్తారు. కానీ అబ్బాయి దాంట్లో చీఫ్ పదవి కోల్పోయారు కాబట్టి మీ క్లాన్ నుంచి 3 కంటెండర్స్ వస్తారు అనేసి అంటే అసలు అదేం లాజిక్, ఇది మాత్రం నాకు కూడా నిజంగా అర్థం కాలేదు. రెడ్ ఎగ్ పొందిన దానికి వాళ్ళు ఒక కంటెండర్ని చూస్ చేసుకోవచ్చు, వీళ్ళు ఏమీ పొందకుండా మొత్తం టాస్క్ అంతా ఫెయిల్ అయిపోయి 3 కంటెండర్ని చూస్ చేసుకోవచ్చా? అది జస్ట్ వాళ్ళలో ఆశలు రేపడానికి మాత్రమే బిగ్ బాస్ ఇచ్చిందనమాట. ఎందుకంటే ఇంకా వీళ్ళకి ఏం లాభం? పృథ్వీ కూడా అదే అన్నాడు, ఇంకా రెడ్ ఎగ్తో ఏం యూస్ బిగ్ బాస్, నాకేం అర్థం కాలేదు అనేసి చెప్పేసి అన్నాడు. సీత కూడా అనింది ఏంది బిగ్ బాస్ మేము కష్టపడి సంపాదించిన దానికి మాకేం యూజ్ లేకుండా పోయిందనేసి. అబ్బాయి వచ్చి బిగ్ బాస్ ఏమన్నా క్లారిటీ ఉందా అసలు? బిగ్ బాస్కి నోటికి ఏదొస్తే అది రాస్తున్నాడు, తను అవ్వదం అనేసి చెప్పాడు అనమాట. బేసిక్గా ఇక్కడ అబ్బాయి ఏమరా అంటే బిగ్ బాస్ మీద నెగిటివిటీ పెంచేసుకుంటున్నాడు. తను పెంచేసుకుంటే ఓకే, తను బయటికి పంపించవచ్చు, బట్ క్లాన్ అందరికీ ఎక్కిస్తున్నాడు. అబ్బాయి చెప్తా ఉంటే ఇంకా ప్రేరణ, ఓము వీళ్ళు కూడా వత్తాసు పలుకుతా ఉన్నారు అనమాట. ఎవరికి ఇప్పుడు పేరేమి అబ్బాయికి. అవునరా అబ్బాయి, ఏంద్రా అబ్బాయి, అబ్బాయి ఇది కష్టం రా అబ్బాయి అని చెప్పేసి బిగ్ బాస్ ఇంకా కష్టం రా అబ్బాయి నువ్వు బయటికి బుడి అంటారు. దాని తర్వాత విష్ణుప్రియ ఓం వచ్చి చీఫ్ అయ్యే హెడ్ఏక్ నాకొద్దు అనేసి అన్నారు. అదేంది గలీజ్గా అసలు నాకు అసలు విష్ణుప్రియకు నాకు తెలిసి దీనికి కూడా విష్ణుప్రియకు షంటింగ్ పడుతుంది. ఎందుకంటే చాలా సీజన్స్లో సత్య కూడా ఫస్ట్ కెప్టెన్సీలో నా కెప్టెన్సీ వద్దు అనేసి అనింది. ఎందుకని ఇంద్ర అంటే కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకోలేను, ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్, అప్పుడే ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ఇట్ అనేసి చెప్పింది అనమాట. సేమ్ ఇదే విష్ణుప్రియ కూడా అనింది. అసలు విష్ణుప్రియ చీఫ్ అవ్వకుండా ఉండాలి అనేసి అనుకుంటే అంత కష్టపడి ఆడడం ఎందుకు? ఎవరైనా చీఫ్ అవ్వాలనే ఆడతారు. నేను చీఫ్కి నాట్ రెడీ నైనా, నువ్వు కొత్త మొత్తం గీకేస్తున్నావు, మా పిల్లి గీకేస్తాం మొత్తం. దాని తర్వాత నిఖిల్ సోనియా సీత తనకు కావాలనే సీత వచ్చి నిఖిల్తో ఎవరికి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు అనమాట, నాకు ఇది అని చెప్పేసి. అసలు నాకు నిఖిల్ సోనియా విషయంలో వర్స్ట్ అనిపిస్తాడు. తనకి సొంత డెసిషన్లే ఉండవు, ఎవరు ఏం మాట్లాడినా పోయి సోనియాతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. సీత వచ్చి తనతో చెప్పింది నేను బ్యాలెన్స్డ్గా ఉంటాను, నేను చీఫ్ అవ్వాలనుకుంటా ఉన్నాను, నేను నోరు లూజ్ అవ్వను, ప్రతి వీక్ నా 100% ఇస్తున్నాను అని చెప్పేసి తన గురించి తను సెల్ఫ్ యూ హ్యావ్ టు సెల్ యువర్ సెల్ఫ్ ఇట్లాంటివి తీసుకోవాలి అనేసి అంటే అది కూడా పోయి సోనియాతో డిస్కస్ చేస్తున్నాడు. విష్ణుప్రియతో బాగుంటాడు, విష్ణుప్రియతో బయట ఫ్రెండ్, బట్ విష్ణుప్రియతో ఏదైనా జరిగింది లేకపోతే సోనియా ఏదైనా విష్ణుప్రియ గురించి నెగిటివ్గా చెప్పిందంటే నిఖిల్ కూడా ఒక పాయింట్ ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్తాడు. నాకు అసలు సోనియా విషయంలో నిఖిల్ వర్స్ట్ బిహేవియర్ అనేసి అనిపిస్తూ ఉంది. ఒకటి ఇదే సోనియాతో ఇట్లే కంటిన్యూ అవుతా ఉన్నాడంటే నిఖిల్ టైటిల్ రేస్ నుంచి బయటకు వచ్చేస్తారు ఫస్ట్ ష్యూర్. బికాస్ ఆ సెల్ఫ్ డెసిషన్ తీసుకోలేడా, ఏమైనా అసిస్టెంటా లేకపోతే సోనియా ఏమైనా మేనేజరా, అన్నీ సోనియాకి చెప్పే తీసుకోవాలా డెసిషన్స్, అదైతే నాకు అస్సలు నచ్చలేదు. సోనియా కూడా కీలు బొమ్మలాగా నిఖిల్ని చూస్తుంది. అసలు నిఖిల్ రిమోట్ మొత్తం సోనియా చేతిలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. సోనియా వల్ల నిఖిల్ గేమ్ అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. సో సీత వచ్చి చెప్పిన విషయం నిఖిల్ వచ్చి సోనియాతో చెప్తున్నాడు అనమాట. ఏమని, సీత నాకు కావాలనే చెప్పింది, నేను మంచి లీడర్గా ప్రూవ్ చేసుకోవాలి అనేసి అనుకుంటా ఉంది. ఇంకా వాళ్ళందరూ ఫీల్ అవుతూ ఉంటారు నేను సోనియాకే ఇస్తాననేసి అని చెప్పి నిఖిల్ సోనియాతో చెప్తున్నాడు. అప్పుడే డిసైడ్ అని అన్నాడు. అసలు ఇవంతా అందరు వచ్చి వాళ్ళు సెల్ చేసుకునేది వేస్ట్. ఎందుకంటే ఆల్రెడీ నిఖిల్ ఫిక్స్ అయిపోయినాడు సోనియాకి ఇద్దామని. ఇంకా వీళ్ళందరూ వచ్చి చెప్పుకొని వేస్ట్, అక్కడ న్యాయంగా చూడట్లేదు నిఖిల్. దాని తర్వాత పృథ్వీ వచ్చి నాకు చీఫ్ అంతా ఇంట్రెస్ట్ అంతా ఏం లేదు, కానీ నేను నామినేషన్ నుంచి సేవ్ అవ్వచ్చు, దానికోసం నేను అవ్వాలనుకుంటున్నాను ఒక కంటెండర్గా అనేసి చెప్పినాడు అనమాట. మనీ యష్మిని భయంకరంగా ఫ్లడ్ చేస్తున్నాడు. ఏందో అసలు యష్మికి నచ్చకపోయినా కూడా ఇంకా భరిస్తా ఉంది, ఏం చేస్తామని చెప్పేసి. హౌస్లో చాలా మందికి మనీ మీద చాలా నెగిటివిటీ ఉంది అనేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిజంగా మనీ బిహేవియర్ కూడా అట్లే ఉందనమాట. ఎప్పుడు సీరియస్గా ఉంటాడో, ఎప్పుడు నవ్వుతాడో, ఎప్పుడు హగ్ కావాలంటాడో, ఎప్పుడు ముద్దు కావాలంటాడో, ఎప్పుడు మాట్లాడడానికి ఒక మనిషి కావాలంటాడో, దేనికి ఏడస్తాడో, దేనికి నవ్వుతాడో ఏం అర్థం కాలే. ఒక అయోమయం పర్సన్ మనీ, ఒక సైకో మెంటాలిటీ లాగా అనిపిస్తుంది అనమాట నాకు. ఏ నిమిషంలో ఎట్లా సడన్గా నవ్వుతూ ఉంటాడు, సడన్గా సీరియస్ అయిపోతాడు. ఏమిరా స్వామి పిల్లోడు బిహేవియర్ అనేసి అనిపిస్తూ ఉంది.
సో ఎవరెవరిని కంటెంటెస్ట్ చేయాలని చెప్పేసి కాంతారా టీం వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారు అనమాట. ప్రేరణ వచ్చి చెప్తా ఉన్నింది సోనియా సీత ఇద్దరు ఉన్నారు అక్కడ అని. ఇది యాక్చువల్లీ లైవ్లో జరుగుతూ ఉంది. అక్కడ సోనియా సీత ఇద్దరు ఉన్నారు నిఖిల్ మైండ్లో. బట్ నిఖిల్ సోనియాకే ఇస్తాడేమో. ఒకటి వచ్చి తను 2 రీజన్స్. ఒకటి వచ్చి తను వీక్ అవుతుంది కాబట్టి, తను వీక్గా ఉంటుంది కాబట్టి తనతో ఆడి గెలవచ్చు అనే ఒక పాయింట్ ఉంటుంది. లేకపోతే సెకండ్ పాయింట్ వచ్చి ఆమెని మదర్ లాగా చూస్తాడు నిఖిల్. సో ఆయన ఆల్రెడీ 3 వీక్స్గా ఉన్నాడు కాబట్టి కంటెండర్గా ఈసారి సోనియాకి ఇద్దాము అనేసి అని ఉండొచ్చు అనేసి ప్రేరణ వచ్చి చెప్తా ఉండింది అనమాట. అప్పుడు యష్మి వచ్చి నాకు ఈ వారం ఉండాలనిపిస్తుంది, పోవాలనిపించలేదు, లేదంటే నా ఎందుకు ఈ వారం నువ్వే ఎలిమినేట్ అవుతావు అనిపిస్తుంది అనేసి అనింది. ఓం వచ్చి చెప్తా ఉన్నాడు బిగ్ బాస్ని ఇలా తిట్టాడు కదా అందుకే తీసేసినట్టున్నాడు బిగ్ బాస్ కంటెండర్ నుంచి. అసలు బిగ్ బాస్కే తెలియదు ఏం చేయాలో. ఎవర్రా బాబు ఫోన్. అసలు బిగ్ బాస్కే తెలియదు ఏం చేయాలో అని చెప్పేసి అంటా ఉన్నాడు అనమాట అభయ్. ఇంకా బిగ్ బాస్ని ఇంకా బిగ్ బాస్ ఇంకా నేను వదులుతా ఉంటే రెచ్చిపోతున్నాడు అబ్బాయి. ఇంకా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలా, దీనికి ఒక ఎండ్ కార్డ్ పెట్టాలా, నాకు ఒళ్ళు మండిపోతా ఉంది. అసలు బిగ్ బాస్ మైకులో చెప్పేవాడికి అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఒరిజినల్ బిగ్ బాస్ కాదు, ఈమెరా ఎట్ట తిరుగుతున్నాడు, అయిపోయింది ఉంది ఈసారి నేను చూపిస్తా అని చెప్పేసి బిగ్ బాస్ని కూడా వాళ్ళు ఏం తెలుసు, ఆ బిగ్ బాస్ టీం వాళ్ళు ఏం తెలుసు చేస్తారు, సీరియస్గా వార్నింగ్ ఇవ్వాలంటే బిగ్ బాస్ వాయిస్ని మాడ్యులేషన్ చేసి సీరియస్గా మాట్లాడిపిస్తారనమాట. సో బిగ్ బాస్ అందరినీ బయట నిలబెట్టాడు, ఒక వరుసగా ఒక రోల్లో నిలబెట్టి మా సీజన్లో జరిగినట్టు అందరు చేతులు కట్టుకుని నిలబడినారు. ఏమని చెప్పినాడు, భయంకరంగా సీరియస్గా చెప్పినాడు, అబ్బాయి మీ నాయకత్వంలో మీ క్లాన్ ఓడిపోవడానికి చీఫ్గా ఓటమికి సంబంధించిన పర్యవసనాలు మీరు ఫేస్ చేయాల్సిందే. ఇది అసలైన బిగ్ బాస్ గేమ్. ఈ బిగ్ బాస్ రూల్సే చెల్లుబాటు అవుతాయి. రూల్స్కి కట్టుబడి ఉండాలి. కాదు కూడదు ఇంటిని వదిలి కాదు కూడదు అంటే ఇంటిని వదిలి వెళ్ళొచ్చు, నిర్ణయం మీదే. మీలో బిగ్ బాస్ కన్నా ఎక్కువ అని భావిస్తే డోర్ ఓపెన్ చేస్తాను, బయటికి పోవచ్చు, ఇదే నా మాటే శాసనం అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే అబ్బాయి వచ్చి లోపల టెన్షన్ అబ్బాయికి భయంకరంగా పడిపోతా ఉన్నింది భయంకరంగా. ఏమిరా బిగ్ బాస్ ఇట్లే అంటా ఉన్నాడు, మనల్ని అంటా అనేసి అబ్బాయికి కూడా తెలుసు. కానీ అబ్బాయి అక్కడ కవరింగ్ ఏంటి ఎవరు ఏమి అని చెప్పేసి కవరింగ్ చేసుకుంటాను అనమాట, ఎవరు ఏమన్నారు అని చెప్పేసి. మొత్తం అబ్బాయి ఇట్లా మాట్లాడిన దానివల్ల అబ్బాయి క్లాన్లో ఉండే వాళ్ళందరికీ కంటెండర్షిప్ లేకుండా క్యాన్సిల్ చేస్తున్నారు. నానా వర్క్. తర్వాత సోనియా వచ్చి అబ్బాయితో చెప్తా ఉండింది అనమాట, మాట్లాడు అని గెలకతానే మాట్లాడు, బిగ్ బాస్తో మాట్లాడు, సారీ చెప్పు అని చెప్పేసి. ఎందుకంటే అందరికీ తెలిసి అబ్బాయి నోటు తోలుతో ఆయనాడని చెప్పేసి, అందుకని చెప్పేసి అన్నాడు. మళ్ళీ బిగ్ బాస్ ఎవరేం వెళ్ళాం, బిగ్ బాస్ డోర్ క్లోజ్ చేయాలంటే, నేను డోర్ క్లోజ్ చేయాలంటే నా కండిషన్ మీరు ఒప్పుకోవాలా, ఇది నా హౌస్, నా రూల్స్, ఇది నా మాటే శాసనం అన్నట్టు చెప్పినాడు అనమాట. దాని తర్వాత అబ్బాయి వచ్చి ఏమీ తెలియని నంగనాచిలాగా నోట్లో వేలు పెడితే కూడా అయ్యా అబ్బాయికి పళ్ళు ఉన్నాయా కొరక్టానా అనే విధంగా, ఎవడు రూల్స్ ఫాలో అవ్వట్లేదు, పాటలు పాడినారనా, నేనే అసలు అన్ని రూల్స్ ఫాలో అయ్యాను, జస్ట్ మైక్ పెట్టుకోవడం తప్ప 2-3 సార్లు మైక్ ఏమైనా పెట్టుకోలేదేమో, బట్ నేనైతే అన్ని రూల్స్ ఫాలో అయ్యాను అనేసి అంటే, మిగతా వాళ్ళు వచ్చి అబ్బాయి నీ వల్ల అందరూ అబ్బాయికి టార్గెట్ చేస్తుంటే, అబ్బాయి ఏమో బిగ్ బాస్ మీద జోక్స్ వేసిన దానివల్ల అయ్యి ఉండదు, జోక్స్ వేసింది బిగ్ బాస్ సీరియస్గానే ఏం తీసుకోడు, ఒకవేళ బిగ్ బాస్కి జోక్ వేయడం నచ్చలేదంటే నన్ను ఇప్పుడే కన్ఫెషన్ రూమ్ పిలిచి చెప్పండి అని చెప్పేసాను అనమాట. విష్ణుప్రియ చెప్తా ఉంది, అన్న నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోతావు అనుకున్నా అని చెప్పేసి అందరు నవ్వుతూ ఉన్నారు. సో అందరూ ఏమిరా నన్ను నా మీద టార్గెట్ చేస్తున్నారు అందరు కలిసి అని చెప్పేసి అబ్బాయి అన్నాడు. నిజంగా అబ్బాయి చేసిన దానికి బిగ్ బాస్ చేసింది చాలా తక్కువ. ఒకవేళ నేనే బిగ్ బాస్ ఏంటే ఇప్పటికి అబ్బాయి ఫస్ట్ ఇంట్లో బయటికి దుబ్బే, బట్టలు సరుకో బయటికి దుబ్బే అనేసి ఉంటాయి. ఎందుకంటే అంత కోపం వస్తూ ఉండింది. అసలు ఒక బిగ్ బాస్ లవర్గా నాకే కోపం వస్తూ ఉండింది. గేమ్ ఆడు ఏమీ చేయడు, కూర్చొని బిగ్ బాస్ నన్ను మాట్లాడుతున్నాడు అనేసి ఇంకా బిగ్ బాస్కి రాదా. దాని తర్వాత నిఖిల్ సోనియాతో చెప్తున్నాడు అనమాట. సోనియా అలిగిందంట, ఎందుకు నిఖిల్ సిగరెట్లు ఎక్కువ తాగుతున్నాడు అనేసి చెప్పి అలిగిందంట. దానికి నిఖిల్ వచ్చి ఇంకోసారి తాగద్దు అంటే నేను తాగను, నువ్వు తినమంటే తింటా అనేసి అన్నాడు. అది ఏమిరా, ఏమన్నా గర్ల్ ఫ్రెండా, తినమంటే తింటా ఏంది, తాగమంటే తాగకుండా ఉంటా అనేది ఏంది అనేసి అనుకున్నా. నేను కూడా ఈ సిగరెట్ మ్యాటర్లో నేను బయటకు వచ్చిన. సిగరెట్ మ్యాటర్ చెప్పాలంటే నాకు కూడా భయం వేస్తుంది. నేను కూడా హౌస్లో ఉండేటప్పుడు అన్న సిగరెట్లు ఎక్కువ తాగుతుంటే అన్న సిగరెట్లు ఎక్కువ తాగద్దు అని చెప్పేసి చాలా టాస్క్ వచ్చినప్పుడు సిగరెట్లు మానిపించేదానికి నేను కూడా ట్రై చేసిన. నేను ఒక సిస్టర్గా ట్రై చేస్తున్నాను, సిగరెట్ల వరకే చూసిన. బికాస్ ఒక రోజులో 10 సిగరెట్లు అంటే ఎట్లుంటుంది, ఏమైపోవాలా. సో నాకు భయం వేసేసింది ఏమన్నా అయిపోతుందేమోని. నేను నా ఫ్రెండ్స్కి కూడా చెప్తానే ఉంటా, అన్ని సిగరెట్లు తాగద్దు, వద్దు, రోజుకు 2-3 చాలు, అది కూడా చాలా ఎక్కువ అనమాట. సిగరెట్లు అసలు వెరీ ఇంజూరియస్ టు హెల్త్. ఆల్కహాల్ ఇస్ గుడ్ బట్ సిగరెట్ ఈస్ వెరీ వెరీ ఇంజూరియస్ టు హెల్త్. నేను మీలో కూడా చెప్తాను, సిగరెట్లు మాక్సిమం తగ్గించేదానికి చూడండి, ఎందుకంటే సిగరెట్ వల్లే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆల్కహాల్ కన్నా. సో నేను కూడా తగ్గించేదానికి చూసిన.
నేను నార్మల్గా చూసిన, మిగిలిందేం రెస్ట్రిక్ట్ చేయలే. ఈ సోనియా అంట స్నానం చేయమంటుందంట, తినమంటుందంట, అన్నీ చెప్తా ఉంటుంది. కన్సర్న్ వరకు ఓకే, కానీ కాదు అని చెప్పేసి దాని తర్వాత అబ్బాయితో చెప్తా ఉన్నాడు. బట్ అప్పటి వరకు ఏం చెప్పాడు సోనియాతో, నువ్వు తినమంటే తింటా, నువ్వు తాగొద్దు అంటే నేను సిగరెట్లు తాగను అని చెప్పేసి అని హగ్ చేసుకుని గట్టిగా పట్టేసుకున్నాడు. ఏం హగ్గులో ఏమో, ఎవరికి వాళ్ళు బయట వాళ్ళు ప్రతి ఒక్కరికి బయట రిలేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమనుకోవట్లేదో తెలియదు, కానీ ఆడియన్స్ మాత్రం భయంకరంగా చండాలంగా అనుకుంటున్నారు ఈ హగ్గులు ముద్దులు. ఆ హౌస్లో హగ్గులు ముద్దులు, నాయనా స్వామి. ఆ మణికంఠ ఒకడు మాట్లాడితే హగ్గు కావాలంటాడు, కెమెరాలు వద్దంటాడు, ముద్దు కావాలంటాడు, నాకు ఒక హగ్గు కావాలనిపిస్తుంది, నాకు ఒక మనిషి కావాలనిపిస్తుంది, నాకు ప్రతి ఒక్కరు అమ్మాయిలందరినీ, ఆ ప్రేరణని గట్టిగా హగ్ చేసుకుంటాడు, యష్మిని హగ్ చేసుకుంటాడు, విష్ణుప్రియ, సీత, అందరు అమ్మాయిలు, సోనియా అక్క అంటాడు హగ్ చేసుకుంటాడు, అందరినీ హగ్ చేసుకుంటూ ఉంటాడు, అమ్మాయిలందరినీ. అబ్బాయిలను వదిలేస్తాడు, అమ్మాయిలు మాత్రం హగ్ చేసుకుంటూ ఉంటాడు. అది ఏమిరా ఇది, వాట్ ఈస్ ఈ ట్రైన్ టు ప్రూవ్? అంటే నాకేమనిపిస్తుంది అంటే ఒకనొక పాయింట్లో తనలో ఆ ఫెమినిటీ ఉంది అనేసి తనకే కొంచెం ఇన్సెక్యూరిటీ ఉందేమో, అది బయట పడకుండా అందరినీ హగ్ చేసుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది. ఓకే, దాని తర్వాత ప్రేరణ వచ్చి నెక్స్ట్ డే నసబెల్లే డింగినార 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 ఆ పాటతో స్టార్ట్ అయింది అనమాట. దాని తర్వాత ప్రేరణ వచ్చి నిఖిల్తో చెప్తా ఉన్నది, పృథ్వీలో గేమ్ స్టార్ట్ అయితే యాంగర్ తప్ప ఏమీ కనిపించదు, వాడు ఎలా తిప్పి పడేసాడు తెలుసా మమ్మల్ని అని చెప్పేసి నిఖిల్తో చెప్తా ఉన్నది. ప్రేరణని విష్ణు గీకిందంట, ఇట్లా పట్టుకొని కోపంగా ఒక హేట్రెడ్తో గీకిందంట. సో విష్ణుప్రియ గీకితే తప్పు లేదు, కొరికితే తప్పులేదు, ప్రేరణ కాలుతుందంటే కొడితే తప్పు వచ్చిందా అంటే, కనిపించకపోతే తప్పులేదు, కనిపిస్తే తప్పు అయిపోయిందా? నాకు ఇక్కడ ప్రేరణ విష్ణు ఇద్దరు ఈక్వల్గానే అనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ విష్ణుప్రియ గ్రేట్, ప్రేరణ గ్రేట్, విష్ణుప్రియ తక్కువ ప్రేరణ తక్కువ అని చెప్పేది లేదు, ఇద్దరు దొందే అనేసి చెప్పాలన్నమాట. దాని తర్వాత అబ్బాయి వచ్చి చెప్తా ఉన్నాడు అనమాట, సోనియా మణికంఠాన్ని నామినేట్ చేస్తే వాడు తట్టుకోలేడు, చచ్చిపోతాడు, అక్క అక్క అంటాడు కదా అనేసి అంటా ఉన్నింది. కానీ సోనియాతో నేను రివర్స్లో చెప్పినాను, వాడే టైం వచ్చినప్పుడు నీకు వేస్తాడు అక్క అక్క అనేసి చూసి నువ్వు షాక్ అవుతావు అనేసి ప్రేరణ చెప్తా ఉండింది. వాడు అందరితో ఎందుకు ఉంటాడంటే వాళ్ళని టెస్ట్ చేయడానికే ఉంటాడనేసి. అది మణికంఠనే తెచ్చుకున్నాడు ఆ పేరు. ఫస్ట్ వీక్లో విష్ణు నేను నీతో ఎందుకున్నాను తెలుసా, నువ్వు ఎట్లుంటావు, ఏమి నువ్వు ఎట్లాంటి మాటలు మాట్లాడతావని చూసి నేను టెస్ట్ చేయడానికే ఉన్నాననేసి ఎప్పుడైతే మణికంఠ ఆ మాట చెప్పాడో సో అందరికీ భయం వేసింది, వీడు మాతో ఎందుకుంటాడంటే మనల్ని అబ్జర్వ్ చేయడానికి ఉన్నాడు, నామినేషన్స్లో పాయింట్ తీసుకోవడానికి ఉన్నాడు అని చెప్పేసి. ప్లస్ యష్మితో కూడా ఎందుకున్నాడు ఏమి, ఆ యష్మితో కూడా సేమ్ జరిగింది ఆ నామినేషన్స్లో. సో వాళ్ళకి భయం అయిపోయింది ఎందుకే ఉంటాడని చెప్పేసి. దాని తర్వాత వీళ్ళందరూ మణికంఠ గురించి బిచ్చింగ్ చేసుకుంటుంటే మణికంఠ ఆడికి వచ్చినాడు ఎగురుకుంటా, ఓ మచ్చి కాబోయే చీఫ్ గారు అనేసి అంటే నాకు హోప్స్ పెంచకంటన్నా అని చెప్పేసి వెళ్ళిపోయినాడు అనమాట. దాని తర్వాత నిఖిల్ వచ్చి సోనియాతో తిన్నావా అని అడిగినాడు. ఆకలేస్తే తింటా, ఆకలేస్తే అన్నం పెడతా, అది చూస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నమ్మా అని పాడుతూ ఉంటాడు నిఖిల్. ఎప్పుడు సోనియాకు ఒక తోక ఉంటే ఆ తోక పేరు నిఖిల్ అనేసి అనిపిస్తుంది. ఆకలిస్తే అన్నం పెడితే అని చెప్పి తిరగతానే ఉంటాడు. భలే ఉంది కదా పాట. ఇప్పుడు చెప్తా మీకు. ఇప్పుడు ఎవరైనా ఇంతవరకు రివ్యూ చూస్తున్నారంటే కింద కమెంట్ బాక్స్లో ఐరన్కి పడుతుంది తుప్పు, గీత రాయల్ నిప్పు అని కమెంట్ చేయండి. ఓకే, వావ్ వావ్ వాట్ ఎ వావ్ అమేజింగ్ జింగ్ జింగ్, అద్భుతంగా ఉంది కదా, అట్లా కమెంట్ చేయాలి ఇప్పుడు మీరు. ఓకే, సో నిఖిల్ వచ్చి సోనియాతో తిన్నావా అంటే ఆకలేస్తే నేను తింటా అనేసి అనింది. సోనియా అలిగినట్టు మాట్లాడితే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, అందరి ముందు అట్లా చెయ్యకు నానా, నానా నానా నానా, పాపే నా ప్రాణం పాప కోసం లాగా, నాన్నే నా ప్రాణం నాన్న కోసం అనేలా తిరుగుతాను నిఖిల్. దాని తర్వాత నిఖిల్ వచ్చి అబ్బాయితో చెప్తాడు, చాలా మంది చెప్పారు నాకు బయట కూడా సిగరెట్ వదిలేయమని, వాళ్ళు వదిలేయమంటే నేను వెంటనే వదిలేకపోయినా, నాకు అనిపించింది ఇక్కడి నుంచి డ్రామా స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి ఆ ఎర్రగుడ్డు సోనియాకి ఇవ్వాలా, బట్ నేను సోనియాకి ఇస్తే అందరూ నేను సోనియాకి ఫేవరెటిజంతోనే ఇచ్చినాను అనేసి అనుకుంటారు, సో ఫేవరెటిజంతో ఇచ్చినాను అనే పేరు నాకు రాకూడదు, దానికి ఏం చేయాలా, సోనియా గురించి నెగిటివ్గా మాట్లాడాలా, సోనియా గురించి నెగిటివ్గా మాట్లాడానంటే జనాలందరూ నేను సోనియా మీద నెగిటివ్గానే ఉన్నాను బట్ గేమ్ పరంగా ఇచ్చినాను అనేసి అనుకుంటాడు అనేసి ఒక డ్రామా స్టార్ట్ చేసినాడు నిఖిల్. పెద్ద ప్లానింగే ఇది అనిపించింది నాకు. చాలామంది చెప్పారు సిగరెట్, అదే దాని తర్వాత ఏం చెప్పాడంటే నువ్వు కూర్చో అంటే కూర్చోవాలి, తిను అంటే తినాలా, నాకు అనిపించాలి కదా, తినాలి అని చెప్పేసి అబ్బాయితో అంటున్నాడు. అబ్బాయి అన్నాడు, అబ్బాయి ఇక్కడ డబల్ డ్రామా, నేను కంట్రోల్ చేస్తున్న ఫీలింగ్స్ నాకు కూడా అనిపిస్తుంది, హౌస్లో అట్లే అనిపిస్తుంది మామ నాకు కూడా అనేసి అన్నాడు. వాడు ఊరికే చెప్పిన మాట వినేస్తాడు, సోనియా ఏం చెప్తే అదే వింటాడు నిఖిల్, ఊరికే ఏం ఆలోచించుకున్నా అనే ఫీలింగ్ అయితే నాకు ఉంది అనేసి అన్నాడు. నేను సోనియాకే ఇస్తా, చీఫ్ అమ్మని ఎట్లా చేస్తుందో చూస్తా, దొబ్బుతా ఉంది మా ఊరికే అన్నాడు. ఒరే ఏమినా ఈ డ్రామా, ఏమి డ్రామాలు రా స్వామి అనేసి అనిపించింది నిజంగా.
దొబ్బుతో ఉంది మామ, నేను సోనియాకే చీఫ్ ఇస్తాను, ఎట్లా చేస్తుందో చూస్తాను అంట. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే బేసిక్గా చీఫ్లు, నేను కూడా అట్లే అనుకున్నా, ఇంకొక ఆ క్లాన్కి అబ్బాయి లేడు కదా చీఫ్గా, సో అందుకనేసి ఆ ఉండే 5 మంది ఎవరైతే 5 మంది ఉన్నారో పోటీకి, నిఖిల్, సోనియా, ఆ ముగ్గురు ఎవరెవరు అనుకున్నారు, మిగతా ముగ్గురు నబీలు, ప్రేరణ, మణికంఠ, వీళ్ళు 5 మందికి పోటీ ఉంటుంది. దీంట్లో 2 గెలుస్తారేమో, ఆ 2 గెలిచిన వాళ్ళల్లో ఈ క్లాన్కి ఒకరు ఆ క్లాన్కి ఒకరు అట్లా ఉంటుందేమో అనేసి నేను అనుకున్నా. సో సోనియాని కంటెండర్గా అట్లా పెడతారేమో అనేసి అనుకున్నాను. సో అది కాదు జరిగింది, కానీ లాస్ట్కి మొత్తం బిగ్ బాస్ మార్చేస్తున్నాడు. కానీ నేనైతే ఇదే అనుకున్నా. దాని తర్వాత ఇది జరిగిందా, నిఖిల్ వచ్చి ఆమె కూర్చోమంటే కూర్చోవాలా, తినమంటే తినాలా, స్నానం చేయమంటే చేయాలా, నన్ను కంట్రోల్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది మామ అని నిఖిల్ చెప్తే, అబ్బాయి వచ్చి మాకు కూడా గేమ్లో నేను కంట్రోల్ చేస్తుంది అనిపించింది, అదే మాట్లాడుకున్నాం కూడా అనేసి అంటాడు. నిఖిల్ వచ్చి ఆమెనే చీఫ్ చేస్తా, నన్ను దొబ్బుతోంది, చీఫ్ అయితే ఎట్లా చేస్తుందో చూస్తా అనేసి చెప్పినాడు. అదే నేను నీట్గా ఇక్కడ రాసుకున్నా. దాని తర్వాత ఎందుకు హర్ట్ అయిందంటే, నేను ఎట్లా కనిపిస్తున్నా, నా పర్సనల్ లైఫ్లో నేను ఎలా ఉండాలో అది జడ్జ్ చేసి ఫన్ చేస్తే నాకు ఇన్సల్ట్ కాదా, ఏదో ఒక రోజు ట్రిగర్ అవుతా అనుకున్నా, స్నానం చేసేది తినేది అన్నీ చెప్తా ఉంది, కన్సర్న్గా ఓకే, కానీ ఫోర్స్ చేయడం నాకు నచ్చలేదు మావా అనేసి అన్నాడు అనమాట. అది ఏదో సోనియాకే చెప్పచ్చు కదా డైరెక్ట్గా పోయి, సోనియాతో మాత్రం పిల్లిలాగా లాగా సోనియా 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 స్వీటి స్వీటి సోనియా అనేసి ఉంటాడు. పక్కన వచ్చి ఎందుకు చెప్పేది, ఏమైనా ఏదే అనేసి అనుకున్నా. దాని తర్వాత అబ్బాయి వచ్చి సోనియాతో చెప్తాను ఉన్నాడు అనమాట, బయట నువ్వు చెప్పింది వాడు చేస్తున్నట్టు ప్రొజెక్ట్ అవుతోంది, నేను అనట్లేను, బట్ నీ వల్ల నువ్వు చెప్పిన మాటే వాడు వింటాడు అని చెప్పేసి బయట ప్రొజెక్ట్ అవుతోంది అని చెప్పేసి అన్నాడు. సోనియా వచ్చి వాడు ఎవరు చెప్పినా వినడు, అట్లా ప్రొజెక్ట్ అవుతోంది అనేసి ఎట్లా అంటారు, వాడు అసలు ఎవరు చెప్పినా వినడు అని చెప్పేసి అనిందనమాట సోనియా. బేసిక్గా ఇది లైవ్లో జరిగింది. ఇక్కడ నాకు ఏమనిపించిందంటే, ఏమి డబుల్ డ్రామాలా, అసలు గట్సే లేవారా, ఇంత కూడా గట్స్ లేవా అనేసి అనిపించింది. బిగ్ బాస్ అని మాటలు అంటా ఉన్నాడు కదా అబ్బాయి, అదే అబ్బాయి నిఖిల్తో వచ్చి సోనియా నేను కంట్రోల్ చేస్తుందనేసి మాకందరికి అనిపించింది అన్నాడు. అదే అబ్బాయి సోనియాతో పోయి వాళ్ళందరికి అనిపిస్తుంది, నేను అనట్లేదు అందరికి అనిపిస్తుంది వాళ్ళందరికీ అనేసి అన్నాడు. నాకు కూడా అనిపిస్తూ ఉంది అట్లా అనేసి డైరెక్ట్గా చెప్పచ్చు కదా, ఏమవుతుంది అనేసి అనిపించింది. దాని తర్వాత సోనియా వచ్చి అబ్బాయితో చెప్తోంది, రోజు అందరు తిన్నాక తింటాడు, నన్ను తినలేదా అని అడిగాడు వచ్చి, ఎందుకు అందరి ముందు బిహేవ్ చేస్తున్నావు, నాకు ప్రెషర్స్ ఉండవా అనేసి అన్నాడు. దగ్గరకు వస్తే విసుక్కుంటావా అంటే అబ్బాయి అన్నాడు, దగ్గరకు వస్తే ఇట్లా అన్నావు అంట కదా నువ్వు అనేసి అంటే, అంటా మరి బరాబర్ అంట, నా పక్కన కూడా కూర్చోలేదు వాడు 2 నిమిషాలు కూడా, నాకు అసలు వాడితో మాట్లాడాలని లేదు, ఒక 2 రోజులు ప్రెషర్ ఫీల్ అయితే మాట్లాడతాయేమో కానీ లేకపోతే అసలు మాట్లాడను, డెసిషన్ మేకింగ్లో చాలా వీక్, వాడు ఎమోషనల్ రైడ్ చేస్తాడు, నాకు అసలు అది నచ్చదు, నాకు అది చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, చాలా బ్యాడ్ రైడ్ అవుతుంది, నాకు అది వద్దు అనేసి అనింది. నిన్ననే చెప్పిన ఆ సోనియా గురించి నిఖిల్ పృథ్వీ మాత్రం ఎప్పుడు వెనకాల మాట్లాడరని, ఈరోజు నిఖిల్ దాన్ని రాంగ్ అనేసి ప్రూవ్ చేస్తున్నాడు. ఆ రాంగ్ అని ప్రూవ్ చేసింది కూడా ఇన్ని రోజులు మాట్లాడకుండా ఫస్ట్ టైం సోనియా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాడంటే ఏమి అందరికీ రుద్దతాడు అనమాట. నేను సోనియాకి గొడవైంది అయినా కూడా సోనియాకి నేను రెడ్ ఎగ్ ఇస్తాను, ఎందుకంటే నేను నిజాయితీపరుడు, నేను ఒక ఆనెస్ట్ ఫెలో, ఆనెస్ట్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ లాగా నేను ఒక ఆనెస్ట్ మ్యాన్ అని చెప్పేసి నిఖిల్ ప్రూవ్ చేసుకునేదాన్ని ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. దాని తర్వాత ఈ పిల్ల సోనియా కూడా డెసిషన్లో చాలా వీక్ వాడు అనేసి అనింది. ఆ స్టార్టింగ్లో కూడా స్టార్టింగ్ కెప్టెన్సీ కంటెండర్స్ అదే కెప్టెన్సీ అంటున్నా, క్లాన్లో ఎవరి క్లాన్లో జాయిన్ అవ్వాలంటే నేను నిఖిల్ క్లాన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సార్, ఎందుకంటే నా అడ్వైస్ వాడికి చాలా అవసరం అని చెప్పేసి అంటుంది నాగార్జున గారితో డైరెక్ట్గా. దాని తర్వాత యష్మి నిఖిల్ క్లాన్కి చెప్పిందనమాట, ఏమని సోనియాకే ఇస్తాడంట అనేసి అంటే, అప్పుడు సీత వచ్చి ఆలోచించే ఇస్తాడు మా చీఫ్, ఏం చేసినా ఆలోచించే చేస్తాడని చెప్పేసి అక్కడ మాట అనేది. దాని తర్వాత బిగ్ బాస్ వచ్చి చీఫ్ బాగుంటే క్లాన్ మొత్తం బాగుపడుతుంది, కానీ చెడ్డ చీఫ్ ఉంటే క్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది, నష్టపోవాలి, అట్టే మీరు నష్టపోయినారు, మీలో కొంతమంది నేరుగా బిగ్ బాస్ నిర్ణయాల్ని సవాల్ చేశారు, చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడారు, అందరికన్నా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడింది క్లాన్ చీఫ్ అభయ్, సో అతని చర్యలకి క్లాన్ సభ్యులు కోల్పోయారు చీఫ్ కంటెండర్షిప్ అని అనే ఎక్స్ప్రెషన్ మణికంఠ పోయిందనేసి, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆశపడతా ఉన్నారంట చీఫ్ కంటెండర్ అనేసి అది పోయింది. రెడ్ ఎగ్ వచ్చి సోనియాకి ఇచ్చినాడు నిఖిల్, చాలా పెద్ద ప్లానింగ్ చేసి చాలా డ్రామాలు చేసి సోనియాకి ఇచ్చినాడు. సీత చాలా ఫీల్ అయిపోయింది, చాలా ఏడుస్తూ ఉండింది లోపల పోయి. ఆ పాయింట్లో సీత ఏడవడంలో న్యాయం ఉంది, ఎందుకంటే అంత కష్టపడి అంత చేసి నిఖిల్ ఫ్రెండ్ అనుకున్నప్పుడు అంత డిస్కస్ చేసినప్పుడు నేను సోనియాకి ఇస్తున్నాను అనేలాగా కూడా ఒక హింట్ చెప్పకుండా, ఒక ఇది చెప్పకుండా, రీజన్స్ కూడా చెప్పలేదు నిఖిల్ నేను సోనియాకి ఎందుకు ఇస్తున్నానని చెప్పేసి, డైరెక్ట్గా సోనియాకి ఇస్తున్నానని చెప్పాడు అంతే. మణికంఠ ఏమో మార్నింగ్ నుండి అనుకుంటానే ఉన్న చీఫ్ అవ్వాలని, మేబీ ఇదందరికీ గుణపాఠం ఏమో, ఇదందరికీ లెసన్ ఏమో బిగ్ బాస్ అనకూడదని చెప్పేసి అన్నాడు. సీత వచ్చి నిఖిల్ మాట్లాడేదానికి వస్తే, మాట్లాడకు, అది నీ డెసిషన్ అయి ఉండొచ్చు, నేను నీ డెసిషన్ ఏదైనా సరే రెస్పెక్ట్ చేస్తున్నా,
కానీ నాకు అది నచ్చలే అని చెప్పేసి అనింది. దాని తర్వాత నిదానమే ప్రధాన టాస్క్. నిఖిల్ ఆబ్వియస్లీ విన్ అవుతాడు. అది చాలా కష్టమైన టాస్క్, నడుములు పట్టిపోతాయి, ఇరిగిపోతాయి, బట్ దాన్ని కూడా ఆడినారు. సోనియా ఓకే టాస్క్లు అంత సూపర్ తోపేం కాదు టాస్కులు. నిఖిల్ చాలా బాగా ఆడతాడు టాస్క్లు. నిఖిల్ తోప్ అనేసి చెప్పొచ్చు టాస్క్లో. సోనియా ఓకే ఏ టాస్క్ అంత సూపర్గా అన్నట్టయితే నాకు అనిపించలేదు. పక్కన వాళ్ళు హర్ట్ చేసింది మాత్రం బాగా చేస్తుంది అనిపించింది. నిఖిల్ 10 బాల్ వేసినాడు కాబట్టి నిఖిలే విన్ అనమాట. సో నిఖిలే ఇప్పుడు మళ్ళీ చీఫ్. వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు అనమాట లోపల, నిఖిల్ ఇంకా రాసి పెట్టేసుకున్నాడేమో మొత్తం ఎండే అయిపోయేందుకు నేను ఒకటి చీఫ్గా ఉండాలని చెప్పేసి అనేసి. దాని తర్వాత పృథ్వీ వచ్చి నన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలి అనేసి అడిగినాడు నిఖిల్ని. నీది అగ్రెషన్, సీతకు కానీ సోనియాకు కానీ డెసిషన్ మేకింగ్ ఉంది, సో వాళ్ళు డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి నేను వాళ్ళలో తీసుకున్నాను అనేసి అన్నాడు. ఈ మణికంఠ గోళ, అదే హగ్గులు ముద్దులు ఆల్రెడీ చెప్పేసిన. సీత వచ్చి నబిల్తో చెప్తా ఉండింది, నేను లాస్ట్ సీజన్స్ అంతా చూసేటప్పుడు క్యాప్టెన్ అవ్వాలి అనేసి అనుకున్నాను, బట్ నేను క్యాప్టెన్ అవ్వలేకపోయినాను, సో ఇప్పుడు నేను చీఫ్ అవ్వాలి అనేసి అనుకున్నాను, బట్ అది కూడా కుదరలేదు అనేసి చెప్పింది అనమాట. సో ఈరోజు ఎపిసోడ్ అక్కడితో అయిపోయింది. రేపు నాగార్జున గారు ఏమంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని చెప్పేసి నేను వెంటనే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. నాకు లోపల నుంచి అప్డేట్స్ రాగానే నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. బట్ దానికి మీరు నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి. బిగ్ బాస్ 8 టాక్స్ బై గీతూ రాయల్ అనేసి ఉంటుంది, ఆ ఛానల్ జాయిన్ అవ్వాలి. దాని లింక్ కింద ఫస్ట్ కమెంట్లో ఉంటుంది. కమెంట్స్లో పోయి ఆ ఛానల్ జాయిన్ అయ్యారంటే బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అందరూ నా వీడియో రోజు చూస్తున్నారు. అందరూ ఏం చూడలేదో 50,000 మంది చూస్తున్నారు, అటు ఇటు చేరి 50,000 మంది చూస్తున్నారు. సో మీరు కూడా డైలీ చూస్తానండి, మనకి రీచ్ ఎక్కువ అవుతుంది. మీకోసం నేను కష్టపడి అన్ని పనులు పక్కన పెట్టేసి, మా ఫ్రెండ్స్ అందరూ బాధలు పడుతూ ఉన్నారు, చాలామంది డిప్రెషన్లో ఉన్నారు నా ఫ్రెండ్స్, వాళ్ళందరూ పిలుస్తూ ఉంటే కూడా బిగ్ బాస్ రివ్యూ చేసి వస్తా అని చెప్పేసి అన్నాను. సో నేను అంత డెడికేటెడ్గా ఉన్నాను జస్ట్ మీకోసం, మీకు రివ్యూ చేయడం కోసం. దానికోసం ఈ వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. మళ్ళీ ఇంకొక వీడియో తిరగా వస్తా. అందరికీ దిస్ ఇస్ మీ గీతులు సైనింగ్ ఆఫ్. ఆల్ ద బెస్ట్. బై గైస్.